భారత సైన్యానికి ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈరోజు ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. పహల్గాం దాడి నేపథ్యంలో ఎలా స్పందించాలన్న దానిపైన కీలక భేటీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, దాంతోపాటు త్రివిధ దళాల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గంటన్నర పాటు సాగింది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాలని భారత ప్రభుత్వం దాదాపు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. భారత సైన్యం పైన తమకు పూర్తి నమ్మకం ఉందని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించి తీరుతామని కూడా ఆయన చెప్పారు. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇవ్వాల్సిందే అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఉగ్రవాదులు అణచివేత విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఎలా స్పందించాలి, ఏంటి కార్యాచరణ అన్నది సైన్యమే నిర్ణయిస్తుంది అని కూడా చెప్పారు. కార్యాచరణ రూపొందించుకోవడంపై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. అంటే దాదాపు ఇక ఏదో ఒక ఆపరేషన్కి అయితే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టే ఉంది. ఈ కార్యాచరణ రూపొందించుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, సమయం ఎక్కడ ఇప్పుడు ఏంటి అన్నదంతా ఈ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వడం అన్నది సహజంగానే జరిగేది. ఎందుకంటే ఎప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన రాజకీయ నాయకులకు కాదు, సైన్యానికి, త్రివిధ దళాల అధిపతులకు, ఆ రక్షణ రంగానికి సంబంధించిన వ్యక్తులకే సరైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి పూర్తిగా సైన్యానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వేచ్ఛ ఇచ్చేశారు. ఎప్పుడు ఎలా స్పందించాలన్నది కూడా సైన్యమే నిర్ణయిస్తుందని కూడా చెప్పారు. అంటే ఇకపైన ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని పక్కాగా, ఎందుకంటే ఇప్పటికే పాక్ సైన్యం అక్కడ అప్రమత్తంగా ఉంది. ఏ క్షణమైనా కూడా తమ పైన భారత్ విరుచుకుపడుతుందన్న భయంతోనే అక్కడ నాయకులు, సైన్యం అందరూ ఉన్నారు. కొందరు సైన్యం నుంచి తప్పుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి భారీ సంఖ్యలో. ఇప్పటికే ఆర్మీ ఉన్నతాధికారులు తమ కుటుంబాల్ని పాక్ బయటకు పంపించేశారని కూడా ప్రచారం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, పహల్గాం దాడికి పూర్తి స్థాయిలో ధీటైన సమాధానం ఇవ్వాల్సిందే అని నిర్ణయించడం, కార్యాచరణ రూపొందించుకోవడం, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీదన లేకుంటే ఉగ్రవాద శిబిరాల మీద భారీ ఎత్తున ఒక ప్లాన్ అయితే చేయబోతోంది. అది ఎప్పుడు ఏంటి అన్నది కార్యాచరణను బట్టి సైన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే చాలా ప్రణాళిక ప్రకారమే ఈసారి భారత ప్రభుత్వం, సైన్యం ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఆర్మీ ఎప్పుడు ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యాచరణ నిర్ణయిస్తుంది అన్నది ఇక చూడాలి. ప్రధాని నరేంద్ర మోడీ అయితే పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అంటే ఒక ఆపరేషన్కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే, ఇది ఏ స్థాయిలో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అన్నది ఇక ఆర్మీ నిర్ణయించే అవకాశం ఉంది.